రబ్బాని తెలుగు కథలు. కమల కళ్యాణ్ల నిశ్చితార్థం జరుగుతుంది. ఇలా 4 రోజుల తరువాత కమల ఆఫీస్కి వెళ్తుంది. ఆ రోజు లంచ్ బ్రేక్లో, సుధీర్, మీతో మాట్లాడాలి. ఈరోజు సాయంత్రం పార్కులో కలుద్దాం. అలాగే కమల, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదండి. ఆ రోజు ఆఫీస్ అయ్యాక కమల సుధీర్ నెక్లెస్ రోడ్లో కలుసుకుంటారు. ఏంటి కమల, అంత నీరసంగా ఉన్నావు? అదేం లేదు సుధీర్, నేను నీతో ఒక విషయం చెప్పాలి. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. చెప్పు కమల, ఏంటది? మన పెళ్లి గురించి మనిద్దరం ఎన్నో కలలు కన్నాము, కాని మన కలలు నెరవేరవు. నాకు మా అమ్మా నాన్న వేరే సంబంధం చూశారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఈ మాటలు విన్న సుధీర్ ఒక్కసారి షాక్ అవుతాడు. కమల, మనం ప్రేమించుకున్న సంగతి మీ అమ్మా నాన్నలకి చెప్పలేదా? చెప్పకుండా ఎలా ఉంటాను సుధీర్? నేను చేసే ప్రయత్నాలన్నీ చేశాను, అయినా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ సంబంధం ఒప్పుకోవడానికి నా మనసు అస్సలు అంగీకరించలేదు. కాని నా మీదనే ప్రాణాలు పెట్టుకున్న మా తల్లిదండ్రుల మాట కాదనలేకపోయాను. బిడ్డగా అది నా ధర్మం. అందుకే నేను ఈ పెళ్లికి తలవంచాను. మీ అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. అయినా నువ్వు నన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని అతనితో సుఖంగా ఉండగలవా? మనం మీ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుందాం. కొన్ని రోజులు మన మీద కోపంగా ఉన్నా తర్వాత వాళ్ళే మనల్ని ఆదరిస్తారు. ఒకవేళ ఆదరించలేదనుకో, మనిద్దరికీ వచ్చే సాలరీస్తో మనం హ్యాపీగా బతకొచ్చు. ఇక మా అమ్మా నాన్నలంటావా, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబితే కాదనరు. మనం లేచిపోయి పెళ్లి చేసుకుంటే అమ్మా నాన్నల పరువు ఏమవుతుంది? ఈ వయసులో అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని తనువు చాలిస్తారు. అంతేకాదు సుధీర్, పెళ్లికి ముహూర్తాలు పెట్టి పెళ్లి కార్డులు ప్రింటింగుకు కూడా ఇచ్చారు. ఇంత జరిగాక మనం ఏం చేయగలం చెప్పండి? సుధీర్, ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది. ఇక నేను వెళ్తాను అని చెప్పి కమల అక్కడి నుండి వెళ్తుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చాక సుధీర్ ఆలోచనలన్నీ కమల చుట్టే తిరుగుతున్నాయి. సుధీర్కి ఆ రోజు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. తన ఆశలు కలలు కళ్ళలవుతాయని కలలో కూడా ఊహించలేదు. మరునాడు ఉదయం సుధీర్ ఆఫీస్కు వెళ్తాడు. ఆ రోజు టీ బ్రేక్లో కమల వాసంతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా సుధీర్ దూరం నుండి గమనిస్తాడు. కమలా, నువ్వు చేస్తున్నది తప్పు. ఇన్ని రోజులు సుధీర్తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి ఇప్పుడు ఏమీ జరగనట్లుగా అతన్ని వదిలేసి అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? నీకసలు మనస్సాక్షి అనేది ఉందా? మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం మన ఆఫీస్లో అందరికీ తెలుసు. అదీకాక త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అనుకున్నాము. కానీ నువ్విలా చేస్తావని అనుకోలేదు. బంగారం లాంటి సుధీర్ని వదులుకొని తప్పు చేస్తున్నావనిపిస్తుంది. చూడు వసంతి, సుధీరేదో బంగారం అంటూ తెగ పొగడేస్తున్నావు. కానీ అతనికి అంత సీన్ లేదు. అతని కోసం ఆలోచిస్తూ నా బంగారం లాంటి ఫ్యూచర్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు కాబోయే అత్తగారు చాలా కాలం నుండి అమెరికాలోనే ఉంటున్నారు. నాకు కాబోయే భర్త సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలు నన్ను చూసి ఇష్టపడి సంబంధం కలుపుకున్నారు. జీవితంలో ఎవరికైనా అదృష్టం ఒకేసారి తలుపు తడుతుందంటారు. అటువంటి అదృష్టాన్ని చేజార్చుకోమంటావా? అది కాదే, సుధీర్ నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ప్రేమిస్తే ఏంటి? నేను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతే 4 రోజులు బాధపడతాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. నువ్వేం బాధపడకు, నేనైతే అవేమీ పట్టించుకోను. ఇదంతా పక్కనే కూర్చొని వింటున్న సుధీర్, నేను ప్రేమించిన అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చాలా బాధపడతాడు. కమల నిజస్వరూపం ఇదా? ఇన్నాళ్ళు నాతో చెప్పిన మాటలన్నీ ఒట్టి మాటలేనా? కమలది ఎంత వికృతమైన మనసు! ఇలా సుధీర్ ఆఫీసులో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కంపెనీ ఎండి అక్కడికి వస్తాడు.
సుధీర్ గారు, హ్యాట్లీ కంగ్రాట్స్. మీ టీం ప్రాజెక్ట్ వర్క్ని తక్కువ సమయంలో పూర్తి చేసి కంపెనీకి ఎంతో మంచి పేరును మరియు లాభాన్ని కూడా తెచ్చిపెట్టారు. రియల్లీ యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్. దీనివల్ల మన కంపెనీకి మరో పెద్ద ప్రాజెక్టు వచ్చింది. అందుకే మన చైర్మన్ గారు మీ అందరికీ 1 month సాలరీ బోనస్ అలాగే 20% ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మీ టీం మెంబర్స్ అందరికీ 1 week లీవ్ శాంక్షన్ చేశారు. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఆ రోజు సుధీర్ ఆఫీస్ అయ్యాక, సారీ అండి సుధీర్ గారు, కమల చేసిన పనికి నేను చాలా బాధపడుతున్నాను. తను అలా చేసి ఉండాల్సింది కాదు. పోనీలేండి వాసంతి గారు, ఇక ఆ విషయం వదిలేయండి. అలా కాదండి, మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. వాళ్ళ పేరెంట్స్ చాలా మంచివారు, మీ విషయం అర్థం చేసుకుంటారు. కమలను తప్పకుండా కన్విన్స్ చేస్తారు. మిమ్మల్ని ఎందుకిలా మోసం చేసిందని వాళ్ళ అమ్మా నాన్నల ముందే నిలదీద్దాం. అలా అడిగినంత మాత్రాన కమల నాతో పెళ్లికి ఒప్పుకుంటుందా? నిజంగా తనకు నా మీద ఇష్టమే ఉంటే ఇలా చేసేది కాదు. ఇంత జరిగాక మనం వెళ్ళి కమలను నిలదీసినా మనకు ఒరిగేది ఏమీ ఉండదు. పైగా కమల ముందు నేను చులకనవుతాను. అయినా వాసంతి గారు, ప్రేమ అనేది మనసు లోతుల్లో నుంచి పుట్టాలి. అంతేకాని మనం కమల వద్దకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడటం సరికాదు. మీరు నా మేలు కోరే ఇదంతా చెబుతున్నారని నాకు తెలుసు. కానీ ముగిసిన కథను మళ్ళీ ఎలా మొదలుపెట్టగలం? అప్పుడు వాసంతి ఏమీ మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి సుధీర్ మనసేం బాగోలేక తన తల్లి జానకికి ఫోన్ చేస్తాడు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నాన్నగారు కులాసయేనా? బాబు, మేమిద్దరం ఇక్కడ బాగానే ఉన్నాము. మా ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిందమ్మా. మా కంపెనీ చైర్మన్ గారు 1 month సాలరీ బోనస్గా ఇచ్చారు. అలాగే ఇంక్రిమెంట్తో పాటు వారం రోజుల పాటు సెలవులు కూడా ఇచ్చారు. చాలా సంతోషం బాబు. రేపే బట్టలు సర్దుకొని మన ఊరికి బయలుదేరు. అలాగే అమ్మా, ఉంటాను. మర్నాడు ఉదయం సుధీర్ తమ గ్రామానికి బయలుదేరుతాడు. సుధీర్ని చూసిన రాఘవరావు జానకి చాలా సంతోషిస్తారు. ఏంట్రా సుధీర్, ఇలా చిక్కిపోయావు? కళ్ళేంట్రా ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా మేలుకొని ఉన్నావా? అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. బాబు సుధీర్, నిన్ను చూడక చాలా రోజులవుతుందని మేమే నీ వద్దకు వస్తామనుకున్నాము. రాత్రి మీ అమ్మ చెప్పింది నువ్వు వస్తున్నావని. నువ్వు ఇంత త్వరగా వస్తావని నేను అనుకోలేదు బాబు. నాన్న, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. చూడు బాబు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. అలాగే అమ్మా. ఈ విధముగా జరుగుతుండగా సుధీర్ ఎప్పుడూ కమల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. కమల ఇన్ని రోజులు నాతో ప్రేమగా ఉండి ఇప్పుడు అమెరికా సంబంధం రావడంతో నన్ను వదిలేసి అతన్ని పెళ్లి చేసుకోబోతుంది. తను ఇంత తేలికగా నన్ను మర్చిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇలా సుధీర్ ఎప్పుడూ కమల గురించే ఆలోచిస్తూ ఒంటరిగా ఉండటం గమనించిన రాఘవరావు జానకి, ఏవండి, మన అబ్బాయి మునుపటిలా లేడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు, ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నాడు. అవును జానకి, నేను కూడా అదే గమనిస్తున్నాను. ఇంతకీ విషయమేంటో నువ్వు కనుక్కో. ఆ రోజు రాత్రి జానకి తన కొడుకు సుధీర్ గడికి వెళ్తుంది. ఏరా సుధీర్, నిద్ర రావట్లేదా? అవునమ్మా, నిద్ర రావట్లేదు. ఎన్నో ఆలోచనలు. ఇక్కడికి వచ్చాక కూడా నా మనసు కుదుట పడలేదు. సుధీర్, అసలేం జరిగిందిరా? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నువ్వు మునుపట్ల సంతోషంగా హుషారుగా ఉండట్లేదు. ఏదో కోల్పోయిన వాడిలా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నావు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పరా? నేను నీ కన్న తల్లిని. నాతో చెప్పడానికి నీకు ఎందుకు సందేహం? అమ్మా, నీతో చెబితేనైనా నా గుండెల్లో బాధ తీరుతుంది. నేను కంపెనీలో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత కమల అనే అమ్మాయి జాయిన్ అయింది. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి జీనియస్. తను తొలిచూపులోనే నా మనసుకు నచ్చింది. చాలా చెలాకి అమ్మాయి. నేను టీం లీడర్ అవ్వడంతో నాతో చనువుగా ఉండేది. ఇలా మా మధ్య స్నేహంతో మొదలైన బంధం ప్రేమకు దారితీసింది. ఆ అమ్మాయి కూడా నన్ను చాలా ఇష్టపడేది. నేను కూడా ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాను. మేమిద్దరం
పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. మా ఆఫీసులో అందరికీ కూడా మా గురించి తెలుసు. కమల మా ప్రేమ విషయం మీ అమ్మా నాన్నలతో మాట్లాడమని నాతో రోజూ చెప్పేది. నేను మన ప్రాజెక్ట్ వర్క్ పూర్తయ్యాక మా అమ్మ నాన్నలకు తెలియజేస్తానని చెప్పాను. కానీ మొన్న అనుకోకుండా ఒకరోజు సడన్ గా నేను మీతో మాట్లాడాలని చెప్పింది. నేను ఎంతో సంతోషించాను. కానీ తీరా కలిశాక కమల చెప్పిన మాటలు విని నేను షాక్ అయ్యాను. ఇంతకీ కమల ఏం చెప్పిందిరా? ఇంతకాలం కమల నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా సర్వస్వం అంటూ ఎన్నో మాయమాటలు చెప్పింది. ఇప్పుడు తన తల్లిదండ్రులు తనకు వేరే సంబంధం నిశ్చయించారని, ఆ సంబంధం తనకు ఇష్టం లేకున్నా తన తల్లిదండ్రుల కోసం ఒప్పుకున్నట్లు బాధతో చెప్పింది. నేను కూడా నిజమే అనుకున్నానమ్మా. నేను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయమని ఎంతో సర్ది చెప్పాను. కానీ కమల వాళ్ళ పేరెంట్స్ని బాధ పెట్టడం ఇష్టం లేదని నాకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. అటువంటి అమ్మాయి గురించి నువ్వు అంతలా ఆలోచించడం వేస్ట్ కదరా. అది కాదమ్మా, కమల నిన్న మధ్యాహ్నం క్యాంటీన్లో నా గురించి చాలా చులకనగా మాట్లాడుతూ తనకు వచ్చిన అమెరికా సంబంధం గురించి చాలా గొప్పగా చెప్పటం నేనే స్వయంగా విన్నాను. అమెరికా మీద మోజుతో వాళ్ళ అమ్మా నాన్నల కోసమే ఈ సంబంధం చేసుకుంటున్నట్లు చెప్పింది. ఇంతకీ సుధీర్ కమలని మర్చిపోతాడా? ఇటు కళ్యాణ్ కమలల పెళ్లి జరుగుతుందా? తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.